ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఏవీ కల్పితాలు కావు. నిజ జీవితంలో జరిగిన వాటిని ఆధారంగా తీసుకుని చిత్రీకరించటం జరిగింది. The characters and scenes shown in this film are not fictional. They are based on real life events. కొందరు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, మీ వయసులకి ఏంట్రా కష్టాలు బాధలు అని. ఏమైందిరా, మంత్ స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది, ఇంకా పే చేయలేదు అమౌంట్. నిన్న ఇంటర్వ్యూ అన్నా, ఏమైంది? అది ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదమ్మా. ఆలోచించడం మానేరా, కొంచెం హార్ట్కి బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వు. అందరూ అంటూ ఉంటారు, ఈరోజు కష్టపడితే రేపు సుఖంగా ఉండొచ్చు అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రేపు సుఖంగా ఉండాలి అని ఈరోజు కష్టపడితే రేపు అనేది ఎప్పుడు వస్తుంది? పుట్టగానే నడక, పెరిగే కొద్దీ మాటలు, ఎదిగే కొద్దీ జీవితం, ఇలా జీవితం గురించి తెలిసేలోపు చావు. రేపు అనే రోజులో మనం ఇంకా సుఖంగా ఉంది ఎప్పుడు? ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయని చెప్పి ఆగిపోలేం కదా. ఏదేమైనా ఏది ఎదురొచ్చినా మన మోటో నెవర్ గివ్ అప్. వీడేంటి ఇంత పొద్దున్నే? మావా మావా చెప్పు మావా. వెళ్తున్నారా? సరే వెళ్తున్నారా ఇంటర్వ్యూకి? సరే మావా. వాడికి కూడా చెప్పు. సరే, జాగ్రత్త మావా. ఆల్ ద బెస్ట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు మా. వీడెందుకు చేస్తున్నాడు? రే కానీ చెప్పరా. రే మావా, ఏమైంది మావా? అర్జెంటుగా మన స్పాట్కి వచ్చేయండి రా. ఎందుకు మావా? చెప్తాలే, ముందు రండిరా. సరే మావా, వస్తున్నా. ఓకే.
మళ్ళీ ఈడికేమైంది? అరే ఆడు మన స్పాట్కి రమ్మంటున్నాడు రా, వెళ్దాం పదా. Yes! Woo! Yeah! Yes! మావా జాబ్ వచ్చిందిరా! Yeah! అమ్మా, ఇకపై నా కష్టాలన్నీ పోయినాయిరా. అమ్మా, జరగండి రా. మా ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ పోయినాయి మావా. కంగ్రాట్స్ రా. ఐఎమ్ సో హ్యాపీ రా. కంగ్రాట్స్, యూ డిజర్వ్ ఇట్. మా రే, నీకు అర్థమవుతుందా? నాకు జాబ్ వచ్చిందిరా. రే ఏంట్రా డల్గా ఉన్నాడేంట్రా వీడు? వాడు జాబ్ పోయింది మావా. జాబ్ పోవటం ఏంట్రా? రే జాబ్ పోవటం ఏంటి? రే జాబ్ పోవటం ఏంట్రా? నిన్నే ఏమైందిరా? నిన్నే. రే జాబ్ పోవటం ఏంట్రా? నిన్నే. అది కాదురా, అసలు ఏం జరిగిందిరా? జాబ్ పోవటం ఏంట్రా? చెప్పరా. జాబ్ పోవటం ఏంట్రా? రే పవన్, మేనేజర్ పిలుస్తున్నాడు రా. ఏంటి నన్న దేనికి? ప్రమోషన్ అయ్యి ఉంటుందిలే. అంతే అంటావా? సరే వెళ్ళొద్దాంపా. నిజంగా ప్రమోషన్ ఇస్తారా ఏంటి? మమ్మీ ఓకే ఓకే, ఈవినింగ్ వస్తా. ఓకే ఓకే అమ్మా. సార్ మే ఐ కమ్ ఇన్? ఓకే, సరే అమ్మా. ఓకే 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 మిన్నిగా తెస్తా తల్లి. ఓకే ఓకేనా? హ్యాపీ మూడ్లో ఉన్నాడు. ప్రమోషన్ కన్ఫర్మ్ అనుకుంటా. మిస్టర్ పవన్, యు ఆర్ టెర్మినేటెడ్. యూ కెన్ లీవ్ నౌ. యు ఆర్ టెర్మినేటెడ్. నువ్వు విన్నది నిజమే. ఆ క్షణం, ఆ మాట వినగానే నా మైండ్లోకి వచ్చిన వ్యక్తులు, నాకింకా ఏ బాధలు లేవు, నా కొడుకు చూసుకుంటాడు అని అనుకునే మా అమ్మ, నా కష్టాలన్నీ నా కొడుకు తీరుస్తాడు అని అనుకునే మా నాన్న,
వెళ్ళు, ఇంకా నిలబడ్డావు ఇక్కడే. వెళ్ళిపో. సార్ ఎందుకు సార్ టర్మినేట్ చేస్తున్నారు? అవన్నీ నీకు అనవసరం. నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. యూ కెన్ లీవ్ నౌ. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. చూడు, నీ అంతటి నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే నీ ఎక్స్పీరియన్స్ లెటర్తో పాటు మిగిలిన శాలరీ కూడా ఇస్తా. కాదని ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా జాబ్ రాకుండా చేస్తా. మైండ్ ఇట్. రేమో నా జాబ్ పోయిందిరా. మనకి జాబ్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ వచ్చిన జాబ్ అనుకోని విధంగా పోతే ఆ బాధ దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుందిరా. ఆ బాధ పడొద్దు అనుకున్న లైఫ్లో, కానీ ఇప్పుడు నేను ఆ బాధ అనుభవిస్తున్నారా. జాబ్ పోవడం ఏంటి? ఏడుపు వస్తుంది మావా నాకు. జాబ్ పోయింది మా. జాబ్ పోవడం ఏంటి? దీనికోసం ఏడుస్తారా? జాబ్ కోసం ఇన్నాళ్ళ కష్టం మావా. అంత మాత్రం చేత ఏడుస్తారా? ఏడవకు, కూలో. చచ్చిపోవాలనిపిస్తుంది మా. హే ఊరుకోరా, కామో. జాబ్ వచ్చిందని ఇంట్లో వాళ్ళకి ఎంతలా అరిచి చెప్పాలని నువ్వు ఆలోచిస్తున్నావు. జాబ్ పోయిందని ఇంట్లో వాళ్ళకి ఎంతలా ఏడుస్తూ చెప్పాలని వాడు ఆలోచిస్తున్నాడు. ఇక నుంచి ఇంట్లో డబ్బులు అడగాల్సిన అవసరం లేదని నువ్వు ఆనందపడుతున్నావు. ఇక నుంచి ఇంట్లో మనీ ఎలా అడగాలని వాడు బాధపడుతున్నాడు. ఇక్కడ మనిషి మాత్రమే మారింది, కానీ పరిస్థితి నీ నుంచి వాడికి మారింది. అంతేరా, ఇంకా లైఫ్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇది లైఫ్ ఎందుకు అవుతుంది? కావాల్సినవన్నీ కావాల్సినప్పుడు ఇస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? సర్లే పద, మనం తప్పితే వాడికి ఎవరున్నారు? మనమేగా వాడిని చూసుకోవాల్సింది. వెళ్దాం పద.
మిస్టర్ పవన్, యు ఆర్ టెర్మినేటెడ్. యూ కెన్ లీవ్ నౌ. యు ఆర్ టెర్మినేటెడ్. నువ్వు విన్నది నిజమే. నాకింకా ఏ బాధలు లేవు. నా కొడుకు చూసుకుంటాడు అని అనుకునే మా అమ్మ. నా కష్టాలన్నీ నా కొడుకు తీరుస్తాడు అని అనుకునే మా నాన్న. మిస్టర్ పవన్, యు ఆర్ టెర్మినేటెడ్. యూ కెన్ లీవ్ నౌ. యు ఆర్ టెర్మినేటెడ్. నువ్వు విన్నది నిజమే. నా కొడుకు చూసుకుంటాడు అని అనుకునే మా అమ్మ అని అనుకునే మా నాన్న. అమ్మకి ఏమని చెప్పాలి, నాన్నకి ఎలా చెప్పాలి? నా వల్ల అవ్వట్లేదు. నా ముఖం ఎలా చూపిస్తాను మా అమ్మ నాన్నకి? నేను బ్రతికి ఉండే వాళ్ళ బాధల్ని చూడలేను. మిస్టర్ పవన్, యు ఆర్ టెర్మినేటెడ్. యూ కెన్ లీవ్ నౌ. యు ఆర్ టెర్మినేటెడ్. నువ్వు విన్నది నిజమే. వెళ్ళు, ఇంకా నిలబడ్డావు ఇక్కడే. వెళ్ళిపో. అవన్నీ నీకు అనవసరం. నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. యూ కెన్ లీవ్ నౌ. నాకింకా ఏ బాధలు లేవు. నా కొడుకు చూసుకుంటాడు అని అనుకునే మా అమ్మ. చూడు, నీ అంతటి నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే నీ ఎక్స్పీరియన్స్ లెటర్తో పాటు మిగిలిన శాలరీ కూడా ఇస్తా. కాదని ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తే ఇక్కడే కాదు, ఇంకెక్కడా జాబ్ రాకుండా చేస్తా. మైండ్ ఇట్. నా కష్టాలన్నీ నా కొడుకు తీరుస్తాడు అని అనుకునే మా నాన్న. మిస్టర్ పవన్, యు ఆర్ టెర్మినేటెడ్. యూ కెన్ లీవ్ నౌ. యు ఆర్ టెర్మినేటెడ్. నువ్వు విన్నది నిజమే. అమ్మకి ఏమని చెప్పాలి, నాన్నకి ఎలా చెప్పాలి? నా వల్ల అవ్వట్లేదు. నా ముఖం ఎలా చూపిస్తాను మా అమ్మ నాన్నకి? నేను బ్రతికి ఉండే వాళ్ళ బాధల్ని చూడలేను.
నీకెందుకురా? అవసరమారా నీకు ఇదంతా? అమ్మ ఫోన్ చేస్తుంది, లేరా? రే లేరా? అమ్మ ఫోన్ చేస్తుంది, లేరా? ఒక్క నిమిషం ఆలోచించాల్సింది కదరా, లేరా? ఎవరితారా ఫోను? మావా, హలో అమ్మా, బాగున్నారా? బాగున్నావు అమ్మా. మేము చూసుకుంటాంగా మనోడిని, తినిపిస్తాం, అన్నీ చేస్తాం. తినిపిస్తాం. నో వరీస్. యా సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తా, ఉండండి. మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం మీ తల్లిదండ్రులకి జీవితాంతం శోకాన్ని మిగిలిస్తుంది. మీకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మీ తాత్కాలిక కష్టాల గురించే కాకుండా దాని తర్వాత మీ అమ్మా నాన్నలు పడే శాశ్వత బాధ గురించి కూడా ఆలోచించండి.
ఇలాంటి కళ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక కళలాగానే మిగిలిపోవాలని కోరుకుంటూ మీ గణేష్ కడారు. ఇదే నేను చేయబోయే మొదటి ప్రయత్నం. నేను ప్రయత్నించి గెలుచుకున్న దాన్ని లాక్కున్న వాడి మీద నేను మళ్ళీ గెలవడానికి చేసే మొదటి ప్రయత్నం. ఇదే నాకు వచ్చిన మొదటి అవకాశం. నా కష్టాన్ని కాలుతో తన్నిన వాడిని నా గెలుపు చెప్పులతో కొట్టడానికి నాకు వచ్చిన మొదటి అవకాశం. మా అమ్మా నాన్నల కష్టాలు బాధలు తిరిగి మొదలయ్యే మొదటి రోజు ఇది. నాకు మళ్ళీ నిద్రలేని రోజులు తీసుకువచ్చిన మొదటి రోజు ఇది. ఇవన్నీ పోవాలంటే నేను గెలవాలి, గెలిచి తీరాలి, గెలిచి తీరాలి, గెలిచి తీరాలి.
హలో నాన్న. చెప్తా నాన్న, ఏమైంది? తిన్నవా? నాన్న అది ఏందిరా, ఏమైనా డబ్బులు అవసరమా? లేదు నాన్న. ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేదు 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 నాన్న. నా జాబ్ పోయింది నాన్న. ఓ అంతేనా? దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? అంతేనా ఏంటి నాన్న? కోపంగా లేదా నా మీద? తిట్టవా నన్ను? నీ మీద నాకెందుకురా కోపం? ఉంటే గింటే నా మీద నీకుండాలి కోపం. నేను నీ మీదనా? నాకు కోపం ఎందుకు నాన్న నీ మీద? మరొక తండ్రిగా ఏం చేశారా నీకు? కన్ని పడేశా అంతేగా. నేను బాగానే ట్రై చేస్తున్నాను నాన్న. అన్నీ బాగానే చేస్తున్నాను. ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు గర్వించేలాగా ఉండాలనే ట్రై చేస్తున్నాను. కానీ కావడం లేదు నాన్న. ఏవేవో అడ్డంకులు. ప్రతిసారి ప్రతి పనిలో ఇంతే. భయంగా ఉంది నాన్న నాకు. ఏం చేయలేక ఇలాగే మిగిలిపోతానేమో అని. అనుక్షణం ఈ భయంతో నేను ఉండలేను నాన్న. నానా, మా కోసం నువ్వేం చేయగలవో మాకు తెలుసు. మన ఊరిలో అందరిలా మనకి భూములు స్థలాలు ఏమీ లేవు. కానీ ఏ రోజు లేవన్న బాధ మేము పడలేదు. ఎందుకంటే వాటికన్నా విలువైన కొడుకు మాకున్నాడు. నా కష్టాన్ని అర్థం చేసుకునే కొడుకు నాకున్నాడు. ఆ ధైర్యంతో ఉంటాం కూడా. నీకు కష్టం తెలియకుండా పెంచుదామని నేను అనుకుంటే నీ కష్టం నాకు తెలియనికుండా పెరిగావు. నీ మీద అసలు నమ్మకం లేని రోజుల్లో గెలిచి చూపించావు. అలాంటిది ఇప్పుడు నీపై కొండంత నమ్మకం ఉంది. నాకు తెలుసు నువ్వు మళ్ళీ గెలుస్తావు. నా నమ్మకాన్ని గెలిపిస్తావు. సరే ఉండు, అమ్మకిస్తున్నా. లక్ష్మి, అమ్మాయి మాట్లాడతాడంట. తిన్నడేం అడుగు. దీనికి ఏమొద్దు, నువ్వు తింటే చాలు. మాట్లాడు. అమ్మా, నా జాబ్ పోయింది. పోతే పోయిందిలే నాన్న. ఇది కాకపోతే ఇంకోటి. ముందు తిన్నావా లేదా అది చెప్పు. ఇంకా లేదమ్మా. ఇంకా తినలేదా? టైం చూసుకున్నావా? ఈయనొకడు సోదు పెట్టుకుంటూ. తినమ్మా, తిను. సరే సరే, బాయ్ అమ్మా. సరే నాన్న, తిను. బాయ్ బాయ్. కోరికలు కోరే కొడుకు స్థానం నుంచి కోరికలు తీర్చే తండ్రి స్థానానికి వచ్చినప్పుడే తెలుస్తుంది నీ కోరికలు తీర్చలేకపోయినందుకు నీ తండ్రి ఎంత కుమిలిపోయాడు అని.
కత్తులు సరిపోవడం లేదు, రంపాలు బయటికి తీస్తున్నాయి టెక్ కంపెనీలు. వేలకు వేల ఉద్యోగాల్ని రప్పా కోసేస్తున్నాయి. ఉద్యోగాల కోత దిగ్గజ ఐటీ కంపెనీల నుంచి చిన్న చితక కంపెనీల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. కంపెనీలు ఎప్పుడు ఇంటికి పంపిస్తాయో అని ఇప్పుడు ఒకటే కలవరం. ఉద్యోగం నుంచి తీసేశాం, ఇక మీ సేవలు చాలు, మీరు ఆఫీస్కు రావాల్సిన అవసరమే లేదంటూ ఎగ్జిట్ క్లియరెన్స్ మెయిల్ పంపిస్తున్నాయి. ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చదువుల్లో గట్టెక్కిన ఉద్యోగం మెట్లెక్కలేక తడబడుతున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. సాంకేతిక విద్య పూర్తి చేసినా సరైన ఉద్యోగం దొరకడం లేదంటూ నిరాశకు లోనవుతున్నారు చాలా మంది విద్యార్థులు. ఐటీ జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది? చేస్తున్న ఉద్యోగాలు ఎంతకాలం నిలుస్తాయి? కొత్తగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కేవలం ఐటీపైనే ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఈ ఆర్థిక సంవత్సరం వరల్డ్ వైడ్ గా 12,261 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపబోతోంది. కష్టాలు బాధలు అన్నవి సహజం. వాటిని దాటి ముందుకు కాదు వాటిని గెలిచి ముందుకు వెళ్ళటమే జీవితం.